సరే ప్రియులరా, దేవుడు ఈ దినం అనుగ్రహించినటువంటి వర్తమానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చాలామంది ప్రియులరా కుటుంబాలలో నెమ్మది లేదండి. చాలామంది కుటుంబాలలో నెమ్మది లేదు. ఈ దినాల్లో పైకి నవ్వుతూ ఉన్నారు కానీ హృదయంలో మాత్రం ఆ నవ్వు ఉండటంలా. ఉంటుందా ఏమండి? పైకి మాత్రం మేకప్ వేసుకున్నట్టుగా ఉన్నారు, నవ్వు ఫేస్. హృదయంలో మాత్రం ఏముంది? దుఃఖమే. అందుకే దేవుని వాక్యం ఇలా సెలవిస్తూ ఉన్నదండి. చూడండి, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 13వ వాక్యం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 13వ వాక్యము. ఒకడు నవ్వుచుండినను హృదయములో దుఃఖం ఉండవచ్చును. ఒకడు నవ్వుచుండినను హృదయములో, నవ్వు ఎక్కడ కనపడుతుంది? ముఖంలో కనపడుతుంది నవ్వు. దుఃఖం ఎక్కడుంది? హృదయంలో ఉంది. ఇది పైకి కనపడటంలా. ఫేస్ మాత్రం నవ్వుతూ ఉన్నది, హృదయం మాత్రం దుఃఖంతో నిండి ఉన్నది. కొంతమందినండి కదిలిస్తే చాలు అప్పటి వరకు గొంతు పగిలిపోయేలాగా ఆ గొంతులో ఆ దుఃఖాన్ని నొక్కి పట్టి ఉంచుతారు. ఒకసారి ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఒక సందర్భం వచ్చి, ఆయన కుటుంబంలో అని కాదు కానీ ఒక విషయం చెప్పాను నేను. ఇలా ఉంటారండి కొద్దిమంది అని అనగానే కళ్ళంట పట్టపట్ట నీళ్ళు రాలిపోయినాయండి. ఏంటయ్యా అంటే, పాస్టర్ గారు నేను ఇప్పుడు అదే పరిస్థితిలో ఉన్నా. ఇంటికి వెళ్ళాలంటే మనసు రావటంలో అయితే నేను వెళ్ళిపోదాం అనిపిస్తుంది అని అన్నాడు. పిల్లల దేవుని కృపను బట్టి ఆ వ్యక్తితో మాట్లాడినప్పుడు తర్వాత నెమ్మది పొందాడు, తిరిగి ఇంటికి వెళ్ళాడు. తర్వాత మరలా నాకు కలవలేదని ఎలా ఉన్నారో తెలియదు. ఆ ఫోన్ నెంబర్ కూడా నేను పైకి నవ్వుతా కనపడుతున్నాడు, హృదయంలో ఏమున్నదండి? హృదయంలో దుఃఖం ఉన్నది. భరించలేనటువంటి శోధనలు, కష్టములు, శ్రమలు అనుభవిస్తూ కొద్దిమంది ఇల్లు ఉంటాయండి, కొన్ని కుటుంబాలు నరకానికి నమూనాలుగా ఉన్నాయి. ఎలాగున్నాయండి? నరకం ఎలాగుంటుందండి అంటే, అదిగో ఆ ఇంటికి వెళ్తే తెలుసుద్దండి అనుకోవచ్చు. నాకు ఒక అమ్మమ్మ ఉండేది, సామాన్యురాలు కాదు. నన్ను భక్త సింగ్ గారి దగ్గరికి తీసుకెళ్ళింది. ఆయన హస్త నిక్షేపణ జరిగింది నా మీద. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు కూడా నేను ఎప్పుడన్నా చేబ్రోలు వెళ్తే నాకు రోడ్డు మీద కనబడిందంటే బాగా పెద్దవాడైపోయింది. రే మనోడా, నువ్వు నా ఫలమే అంటది. నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు నన్ను భక్త సింగ్, అప్పటికే ఆయన పరిస్థితి ఎలా ఉన్నదంటే, చెక్క కుర్చీలో కూర్చోబెట్టుకొని ఇద్దరు ఆ కుర్చీని మోసుకొస్తారు. ఏదో ఆయన 2 మాటలు చెప్తాడు, ఒక 2 నిమిషాలు, ఒక 5 నిమిషాలు చెప్తాడు. ఇంకా తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి మోకరిస్తే పక్కన ఉన్నటువంటి పరిచారకులు ఆయన చెయ్యి ఇట్లా పట్టుకొని ఒక్కొక్కరి మీద అలా పెడతా ఉంటారు. అలాగా ఆ హస్త నిక్షేపణ నా మీద జరిగింది, భక్త సింగ్ గారిది. హల్లెలూయా. ఆయన పాద స్పర్శ నేను పొందాను. ఇప్పటికి కూడా కనబడితే రే మనోడా నువ్వు నా ఫలమే అనుద్ది. ఆ తర్వాత చాలా కాలానికి నేను ప్రభువుని తెలుసుకున్నాను. అయితే ఆమె ఏమంటుందంటే, నేను భక్త సింగ్ గారి దగ్గరికి తీసుకెళ్ళాను నిన్ను, ఆయన హస్త నిక్షేపణ జరిగింది కాబట్టి ఆ అభిషేకం నీలో ఉన్నది, అందుకే నువ్వు రక్షణ పొందావు, ఇప్పుడు సేవకుడు అయ్యావు అని అంటుంది. హల్లెలూయా కదా, బాగానే ఉంది కదా. కానీ 5 నిమిషాలు ఖాళీ ఉండదు. హడావిడిగా వంట చేస్తుంది, పనులన్నీ సర్దుబాటు చేసుకుంటుంది, తినేస్తుంది, బైబిల్ తీసుకొని బయలుదేరుతుంది, ఇంటింటికి తిరిగి సువార్త చెప్పుద్ది. ఆమె బయటకు వచ్చిన తర్వాత మా తాతగారి ఇంట్లోకి వెళ్తాడు. అర్థమైందా? ఆమె బైబిల్ తీసుకొని బయటకు వచ్చిన తర్వాత మా తాతగారి ఇంట్లోకి వెళ్తాడు. వెళ్ళి అన్నం పెట్టుకొని తింటాడు. తినేటప్పుడు కనుక ఆమె గొంతు బయట వినబడిందంటే ఈ పరిస్థితి చూడండి. ప్లేట్ అక్కడ పెట్టేసేసి చేయగడుక్కొని వెనక వైపు గుమ్మం నుండి వెళ్ళిపోతాడు ఆయన. ఇల్లంతానేమో ఉదయం అంతానేమో సువార్త ప్రకటించి వచ్చింది. ఇంట్లోకి వస్తే ఏమైనా చూస్తే ఆయన పారిపోతాడు గొంతు వినపడితే. నిజంగా నాకు తెలిసి ఆమె చెబుతుంటే వింటమే కానీ ఆమె నోట్లో నోరు ఎవరు వేయరు. ఎందుకని?
ఎంత అనర్గళంగా బైబిల్ వాక్యాలు చెప్పుద్దో అంత అనర్గళంగా గుణింతాలు చెప్పుద్ది. హల్లెలూయా. ఎంత అనర్గళంగా బైబిల్ మాట్లాడగలదో అంత అనర్గళంగా గుణింతాలు మాట్లాడగలదు ఆమె. అందుకని ఆమెను చూస్తే పారిపోతారు. పిల్లలు అంతే పరిస్థితి, నరకాలు అయిపోయినాయి. భార్య అంటే భర్తకు పడక, భర్త అంటే భార్యకు పడక కుటుంబాలు విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి. భరించలేనటువంటి భారము, బాధ హృదయాల్లో పెట్టుకుని ఆ భారాన్ని భరిస్తూ కృంగి కృషించిపోతూ నటనా జీవితాన్ని గడుపుతూ ఉన్నారు అనేక మంది. భరించలేని భారమేమో వాళ్ళ హృదయంలో ఉన్నది, పైకి మాత్రం ఈ భారము మోసుకొనుచు తిరుగుచున్నటువంటి వారిని గురించి యేసయ్య ఒక మాట అన్నాడండి. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. మనకు బాగా పరిచయమైనటువంటి మాట ఇది, బాగా అందరికీ తెలిసినటువంటి మాట. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులరా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, నెమ్మదినిస్తాను అంటున్నాడు. భారము భరిస్తూ ఉన్నారు, నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. చూడటానికే మంచి బిల్డింగ్ కట్టావు, 3 అంతస్తులు బిల్డింగ్ కట్టావు. ఏమండి, ఎన్ని అంతస్తులు? 3 అంతస్తులు బిల్డింగ్ కట్టావు, ఇంట్లో 3 కలిసి ఉండలేకపోతా ఉన్నారు. భారము భరిస్తూ, ఏమండి, ఉండటానికేమో కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, కానీ నెమ్మది లేదు, సమాధానం లేదు, విశ్రాంతి లేదు. ఎప్పుడు చూసినా నెమ్మది లేనటువంటి స్థితి. అలాంటి వారిని గురించి ప్రభువారు తెలియజేస్తూ ఉన్నారు. ఏమనంటే, నా దగ్గరికి రండి, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నీవు భరిస్తున్నటువంటి భారం ఎలాంటిదైనా సరే, అది ఏ భారమైనా సరే, నా దగ్గరికి రండి, నేను ఆ భారాన్ని దించి మీకు నెమ్మదినిస్తాను, విశ్రాంతినిస్తాను అని ప్రభువారు ఆహ్వానిస్తూ ఉన్నాడు. కొద్దిమంది గాంధీ గారి సిద్ధాంతం అన్నమాట ఏంటంటే, నా భారం నేనే భరిస్తాను, నా పనులు నేనే చేసుకుంటాను అన్నట్టుగా, నా భారం నేనే భరిస్తానని. మనందరికీ తెలిసినటువంటి ఒక విషయం చాలామంది సేవకులు చెబుతుంటారు. ఒక ఆయన అంటే గడ్డి మోపు ఎత్తుకొని వెళ్తూ ఉన్నాడంట. పొద్దున్నే వెళ్ళి గడ్డి మోపు కోసుకొని నెత్తిని పెట్టుకొని వెళ్తూ ఉన్నాడంట. మోయలేక వెళ్తూ ఉన్నాడు. చెమటలు పట్టిపోతూ ఉన్నాయి. ఆ దారిలో, ఆ డొంకలో ఒక ఆయన వెళ్తూ ట్రాక్టర్ వేసుకుని వెళ్తూ అరే నేను కూడా ఊర్లోకి వెళ్తున్నాను రా, ఆ మోపు ఆ ట్రక్కులో వేసేసి నువ్వు కూడా ఎక్కురా అన్నాడంట. మోపు ట్రక్కులో వేసాడు, ఈడు కూడా ఎక్కాడు. కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ట్రాక్టర్ ఎందుకో ఈయన డ్రైవ్ చేస్తూ ట్రాక్టర్ నడుపుతూ ఎందుకు వెనక్కి తిరిగి చూసాడంట. ఈడేం చేస్తున్నాడు, ఈడ ట్రక్కులో కూర్చొని మరలా మోపు భుజం మీదుగా తల మీదకి తిరగొట్టుకొని అలా పట్టుకొని ఉన్నాడంట. రే ఏంట్రా, ట్రాక్టర్లో ఉన్నావు కదా నువ్వు, మళ్ళీ నిన్నెత్తిన ఆ మోపు ఎందుకురా, ట్రాక్టర్లో ఉన్నావు కదా అంటే, నా మోపు నేనే మోసుకుంటాను అయ్యగారు అంటున్నాడంట. ఏంది, నా మోపు నేనే మోసుకుంటా. అరే నీ బరువు, నీ మోపు బరువు నా ట్రాక్టర్ మోస్తుందిరా, ఇంకెందుకురా నీ నెత్తినది. అట్ట కాదయ్య గారు, నా మోపు నేనే మోసుకుంటా. మరి ఇంక ట్రాక్టర్ ఎందుకు ఇడు? చాలామంది యేసయ్య మాట వినపడుతున్నా నువ్వు నెమ్మది లేకుండా ఉన్నావు, భరించలేనటువంటి భారము నీ మీద మోపబడి ఉన్నది, నువ్వు మోయలేక కృంగిపోతా ఉన్నావు. నా దగ్గరికి రా, నేను విశ్రాంతినిస్తాను నీకు అంటుంటే, వాళ్ళ దగ్గరికి వెళ్తే మా వాళ్ళు ఊరుకోరండి. ఏందంట, మా వాళ్ళు ఊరుకోరు. ఎవరు? మా కులస్తులు. చచ్చిపోయేటప్పుడు యాక్సిడెంట్ అయ్యి రక్తం అంతా పోయి రక్తం ఎక్కించాలనుకుంటున్నప్పుడు అప్పుడు అన్న, సార్ డాక్టర్ గారు మా కులపోడి నెత్తిలో ఎక్కించండి నాకు అని అంటాడా? అయ్యా ఏదో ఒకటి అయ్యా ముందు ఎక్కించండి అయ్యా, నన్ను బతికించండి అయ్యా అంటాడు. ఆ వెళ్ళిన డాక్టర్ ఏ కులమో తెలుసా? తెలీదు. కానీ అప్పుడు రాదు. యేసయ్య దగ్గరికి రావడానికి మాత్రం కులం అడ్డొస్తుంది. మా మతం కాదండి, అది ఏదోది. ఇప్పుడు ఒక మాట కొత్తగా అంటున్నారు, ఎడారి మతం అంట. ఏ మతం? ఎడారి మతం. ఎడారి అంటే ఏంది? ఎడారిలో నీళ్ళు దొరుకుతాయా?
నీళ్ళు దొరుకుతాయా? దొరకవు. ఎడారిలో జీవజలాలు ఇవ్వడానికి పుట్టినటువంటి మతం ఇది. మతం కాదు, మార్గం. హల్లెలూయా. ఎడారి లాంటి బ్రతుకును చిగురింప చేయడానికి పుట్టినటువంటి మార్గమే క్రైస్తవ మార్గం. ఇది మతం కాదు, ఎడారిలో పుట్టినటువంటి మతం కాదు. కానీ ఎడారి బ్రతుకులను చిగురింప చేయడానికి, ఎడారి బ్రతుకులను ఉద్యానవనముగా మార్చడానికి పుట్టుకొచ్చినటువంటి మార్గమే క్రైస్తవ మార్గం. చాలామంది ఇది మా మతం కాదండి ఆడికి వెళ్ళటానికి. మరి నీ భారం ఎవరు దించుతారు? నేనే భరిస్తానండి. ట్రాక్టర్ మీద ఉన్నావు కదా, యేసయ్య మోస్తాను అంటున్నాడు కదా, పర్వాలేదండి, ఇక్కడే ఉంటాను, నేను ఇక్కడే ఉంటాను. ప్రియులారా, యేసయ్య పిలుస్తూ ఉన్నాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని ప్రభువారు పిలుస్తూ ఉంటే రకరకాల సాకులు. ఈ లోకంలో రకరకాలైనటువంటి భారాలు ఉన్నాయండి మనుషులకి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన భారం. ఒక భారం అయితే పర్వాలేదు, ఎన్ని రకాల భారాలు భరిస్తూ ఏమండి బ్రతుకు ఇడుస్తూ ఉన్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. ఎన్నో రకాల భారాలు ఉన్నాయి. కానీ 3 విషయాల్ని ఈ రాత్రికాల సమయంలో నేను మీ ముందుంచి నేను మీ సమయాన్ని ముగిస్తానండి. ఎన్ని విషయాలు? 3 విషయాలు. ఇవి లేని వాళ్ళు ప్రపంచంలో లేరు. ఈ 3 భారాలు లేనటువంటి వాళ్ళు ప్రపంచంలో లేరు. మొట్టమొదటిగా మనం చూసామంటే ప్రియులరా, మొట్టమొదటిది ఏంటయ్యా అంటే, ఇది నాకు లేదండి అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఏంటంట? అప్పుల భారం. ఏంటి? నాకు అసలు అప్పు లేదండి అన్నవాళ్ళు చేయొద్దండి. ఏంది? ఎవరున్నారా? మా వాణి చేయెత్తపోయింది, ఆపింది. మొట్టమొదటిది అప్పుల భారం. యేసయ్య పిలుస్తూ ఉన్నాడు ఏమని? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఆ భారాన్ని తొలగించి విశ్రాంతినిస్తానని పిలుస్తూ ఉన్నాడు. ఒకటి ఏం భారం అండి? అది ఏం భారం? అప్పుల భారం. చాలామంది అండి ఒక అప్పు అయింది, ఈ అప్పు తీర్చడానికి ఏం చేస్తున్నారంటే ఇంకొక అప్పు తీసుకొని అక్కడ అప్పు తీసుకున్నటువంటి డబ్బులతోటి ఈ అప్పును క్లియర్ చేస్తున్నారు. ఈ వడ్డీ ప్లస్ అసలు కలిపి పెద్ద అమౌంట్ అయింది, దీనికంటే అక్కడ ఎక్కువ అప్పు అయింది. అప్పుల భారం. చాలామంది ఒక అప్పు తీర్చడానికి ఇంకొక అప్పు తీర్చడానికి ఇంకొక అప్పు. ఏంది పాస్టర్ గారు నీకు లేదా? పాస్టర్ గారికి లేదా? అందుకే నేను అందే, లేనోళ్ళు ఎవరు? హల్లెలూయా. ఎవరు అతీతులు కాదు, మీ పాస్టర్ గారు కూడా అతీతుడు కాదు. హల్లెలూయా. అందరికీ అప్పు ఉంది. అయితే ప్రియులరా, యేసయ్య అనేది ఏంటంటే, నా దగ్గరికి రా, ఆ భారం ఏదైనా సరే నేను తీరుస్తా, నేను దించుతా అంటున్నాడు. అలాగా యేసయ్య దగ్గరికి వస్తే అప్పులు తీరతాయా? ఏంది? ఈ దినాల్లో చాలా రకాల బోధలు ఉన్నాయండి. మాకు కానుకిస్తే, మాకు టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తే, 10,000 స్పాన్సర్ చేస్తే 10 లక్షలు అప్పు తీర్చాడు దేవుడు అంటాడు. దేవుడు అప్పు తీరుస్తాడా? అప్పు తీర్చుకొని ఎలాగ దీవిస్తాడా? ఏమండి? అప్పు దేవుడు తీరుస్తాడా? నీతో తీర్పిస్తాడా? నువ్వే తీర్చుకోవడానికి ప్రభు సహాయం చేస్తాడు. కానీ యేసయ్య ఏమంటున్నాడంటే, నా దగ్గరికి రా. ఎక్కడికో కాదు, ఏ టెంపుల్కో వెళ్ళవసరం లేదు. ఈ టెంపుల్ ఫ్యాషన్లు అయిపోయినాయి ఇప్పుడు. ఏమండి? ఆ చోలికి వెళ్ళిపోతున్నారు. వీళ్ళ ఇంటి పక్కనున్న మందిరం గిట్టదో, ఇంటి పక్కన ఉన్న మందిరం గిట్టదో, అక్కడెక్కడో ఉన్న టెంపుల్ గిట్టుది వీళ్ళకి. ఎందుకో తెలుసా? తిట్టుకోమాక, నేను చెప్తున్నా. ఎందుకు గిట్టదంటే నా బతికేందో నా పక్క వాళ్ళకి తెలుసు కదండి. అవునా కాదా? ఏనా అరుణన్నా? నా క్యారెక్టర్ ఏంటో, నా స్థితి ఏంటో, నా గతి ఏంటో అంతా నా పక్క వాళ్ళకి తెలుస్తుందా లేదా? ఇప్పుడు నేను కనుక వెళ్ళి మోక నుంచి ప్రార్థన చేసి ప్రభువా పరిశుద్ధుడు అనగా, ఇందాక దాకా ఇది మాట్లాడింది ఏంటి, ఇప్పుడు అనేది ఏంటి అంటారు. ఏమండి? పరిశుద్ధాత్మ వచ్చాడు అని చెప్పి చప్పట్లు కొడుతూ నాట్యం ఆడుతుంటే, భాషలు మాట్లాడుతూ పక్కనోళ్ళు ఏమంటారు? ఇంటి దగ్గరేమో లాగునింతాలు మాట్లాడింది, ఎక్కడికొచ్చామో పరిశుద్ధాత్మ వచ్చాడని చెప్పి భాషలు మాట్లాడుతున్నా అంటారు కదా. అదే దూరంగా ఏ టెంపుల్కో వెళ్ళాం అనుకోండి, అక్కడ మనకు తెలిసిన వాళ్ళు లేరు.
ఎంత ఎగిరినా అడిగేవాళ్ళే లేరు. ఏ రకమైన భాష మాట్లాడినా ఎవరిని అంటారా? నేను ఒకసారి ఒక ఆల్ నైట్కి వెళ్ళాను నేను. అప్పుడు దాకా పాస్టర్ గారు ప్రసంగం చేశాడు. వీళ్ళు ఇంటి దగ్గర బూతులు తిట్టి వస్తారు, ఇక్కడికి వచ్చినాక షబరబలక అని చెప్పి భాషలు మాట్లాడుతూ ఉంటారు. ఇంటి దగ్గర బూతులు, ఇక్కడ భాష, ఇది ఏ భాష అని చెప్పి అన్నాడు ఆయనే పాస్టర్ గారు. తర్వాత ఆరాధనలో నడిపిస్తా అన్నాడు, అందరూ భాషలు మాట్లాడండి, అందరూ భాషలు ఇందాకేం చెప్పా ఏమండి? వాళ్ళకి తెలియదు కదా ఏ భాష మాట్లాడినా, ఇంటి దగ్గర ఏం చేసామో ఏం మాట్లాడామో. కాబట్టి ఎక్కడికో పరిగెడతాం. ఇంటి దగ్గర ఉన్నది గట్టుతో. ఏది పాస్టర్ గారు కడుపు ఉబ్బరం వెళ్ళబోతున్నాడు? నాకు ఏ కడుపు ఉబ్బరం లేదండి. హల్లెలూయా. నేను ఒకసారి ఒక దైవజనుడిని కలిశాను. కలిస్తే ఆయన ఒక మాట చెప్పాడు. సందర్భం వచ్చి, మీకు అందరికి తెలిసిన ఆయన పేరు దీవెనయ్య గారు, తెలుసు కదా, బుడంపాడు దీవెనయ్య గారు. ఏదో సందర్భం వచ్చి ఆయన దగ్గర కలిసి మాట్లాడుతుంటే మాటల సందర్భంలో ఆయన అన్నాడు, అన్నా ప్రభువు కనుక నీకు ఒక ఆత్మను అప్పగిస్తే నీ సంఘానికి ఎదురుగా సాక్షాత్తు పౌలు భక్తుడే దిగొచ్చి సంఘం పెట్టిన దేవుడు నీకు ఇచ్చిన ఆత్మ నీ దగ్గర నుంచి అక్కడికి వెళ్ళదు. వెళ్ళింది అంటే అది నీకు ఇచ్చింది కాదు. వాళ్ళు ఏదో వరకు వచ్చి నీ ముందు కూర్చున్నారు, నీ దగ్గర బాప్తిసం తీసుకున్నారు, కానీ దేవుడు నీకు ఇచ్చిన ఆత్మ మాత్రం కాదు అన్నాడండి. హల్లెలూయా. ఆ మాట నేను బలంగా నమ్ముతా. నిజమే, నాదనుకున్నదే నాదైతే, ప్రభు నాకు ఇచ్చిందైతే ఎక్కడికి పోదు. హల్లెలూయా. కాబట్టి నాకు కడుపు ఉబ్బరం పెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు. పరిస్థితి చెప్తా ఉన్నాను. పిల్లరా గమనించండి, యేసయ్య దగ్గరకు వస్తే నీ భారము దించబడుద్ది. అక్కడికి వెళ్ళి టీవీ ప్రోగ్రాం 10,000 స్పాన్సర్ చేశానండి, 10 లక్షల రూపాయలు అప్పు తీరిందండి అని నిజంగా తీరినోళ్ళు చెప్పట్లా. వీళ్ళేదో సంగతి చెవులో చెప్తే అయ్యగారు చెప్తున్నాడు, ఈ సహోదరి అప్పు చేసి మరి 10,000 రూపాయలు టీవీ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేస్తే దేవుడు ఆమె 10 లక్షలు అప్పు తీర్చాడు అని. ఆమె చెప్పట్లా. మరి ఆమె చెవులో ఏం చెప్పిందో నాకు తెలీదు, యేసయ్యకే తెలియాలి ఆ సంగతి. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, యేసయ్య అలా కాదు చెబుతుంది, నా దగ్గరకు రా, గుడి ఆడకు కాదు. ఇంతకీ ఏమనుకోవద్దు, ఎవరన్నా ఉంటే ఏమనుకోవద్దు. ఇంతకీ యేసయ్య పేతురు భక్తునితో సంఘం కడతానన్నాడా, గుడి కడతానన్నాడా చెప్పండి? మనం కట్టాల్సింది సంఘమా, గుడిలా? ఈ గుడిలో ఎక్కడి నుండి వచ్చినాయి మరి? ఏమండి, గుడిలో ఎక్కడి నుండి వచ్చినాయి? పిల్లలు గమనించండి, యేసయ్య అంటున్నాడు, నా దగ్గరికి రా. నువ్వు ఏడుండవు ప్రభా? అదిగో ఆ కొండ మీద ఉండవా, లేదు ఈ కొండ మీద ఉండవా అంటే నేను ఎక్కడ లేను. పాల్ యాంగిచో అని ప్రపంచ ప్రఖ్యాత భక్తులు మొన్న ఈ మధ్య ఆయన ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. ఆయన దగ్గరికి వచ్చి ఆ మందిరంలోకి వచ్చి ఒక ఆమె ఇలా చూస్తూ ఉన్నదంట. అందరూ వచ్చి ఆయన దగ్గర ప్రార్థన చేయించుకుంటూ ఉన్నారు. చూస్తూ ఉంటే ఆయన పిలిచి అడిగాడంటమ్మా, ఏంటి చూస్తున్నావు, రా ప్రార్థన చేస్తానంటే, అయ్యా ప్రార్థన సర్వ సంగతి, కానీ మా గుడిలోకి వెళ్తే ఏ మూలను చూసినా మా దేవుడు బొమ్మ కనపడుద్ది, మా దేవుడు కనపడతాడు. మీ గుళ్ళోకి వస్తే ఎక్కడ చూసినా మీ దేవుడు బొమ్మ కనపడట్లా, మీ దేవుడు కనపడట్లా. నా బాధ చెప్పుకుందాం అంటే ఎక్కడ మీ దేవుడు కనపడ్డేందయ్యా అని అడిగిందంట. అడిగితే పాల్యాంగిచో గారు చెప్పాడంట, అమ్మా యేసయ్యా గుడిలో లేడమ్మా. ఎక్కడ లేడు? గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు చూడు. గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు చూడు. బడి బండలలో లేదు దైవత, బ్రతుకు బడిలో ఉన్నది చూడు. ఆత్మస్వరూపి నీలో దేవుడు, ఆత్మతో సత్యముతో ఆరాధించు. హల్లెలూయా. ఎక్కడున్నాడు? ఫుల్గా దాగొచ్చి మా తాత, రేయ్ మీరు ఆదివారం రంగాన్ని బైబిల్ పట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్తారు, కానీ ఎక్కడుండాలి రా యేసయ్య? ఎక్కడ? నాకు ఎక్కడున్నాడు రా
నిజమే, కానీ ఆయనకు ఉన్నాడని నేను మాత్రం ఒప్పుకోను. ఎందుకంటే ఫుల్గా తాగి వచ్చి నాకు ఇక్కడ ఉన్నాడు యేసయ్య అంటే ఉంటాడా? నీలాంటి వాళ్ళు కొన్ని 100 కోట్ల మంది ఉన్నారు. నువ్వేనా నీ దిక్కు? ఎట్ట పడితే అట్టుంటే వచ్చి నీ గుండెల్లో ఉండటానికి కాదు. మనం ఉండే ఇల్లు ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటాం, అవునా కదా? పొద్దున్న లేవగానే చీపురు పట్టుకుంటాం, జుట్టు రేగిపోయి కళ్ళు ఎర్రగా నలుపుకుంటూ చీపురు తీసుకొని వెళ్తావు. ఎందుకు? ఇల్లు శుభ్రం చేసుకోవడానికి. నీ బతుకు శుభ్రం చేసుకోకుండా యేసయ్య నీ గుండెలోకి ఎట్టొస్తాడు? రాడు. పాల్యాంగిచో గారు ఆ మాట చెప్పాడమ్మా, గుడిలో లేడమ్మా యేసయ్య, హృదయంలో ఉంటాడు. ఇదిగో వాక్యంలో ఉన్నది చూడు, 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో ఉన్నది చూడు అనగానే, ఎంతకీ అయ్యా దేవుళ్ళు ఎంతమంది అయ్యా అన్న. అదేంటమ్మా అట్ట అడిగావు? గుండెల్లో ఉంటాడు దేవుడు అని చెప్పావు కదా. ఇక్కడ నేను ఒకదాన్ని ఉన్నాను, నా గుండెలో ఉన్నాడు, మరి నీ గుండెలో లేడా అన్నంట. ఊరి నాయన చిక్కు ప్రశ్న వచ్చి పడింది నాకు. వచ్చేవారు రమ్మ అన్నాడంట. ఇంతమంది గుండెల్లో ఎట్లుంటాడయ్యా అని అంటే వచ్చేవారు రమ్మన్నాడంట. వచ్చేవారం వచ్చింది. అయ్యా చెప్పాడా యేసయ్య అంటే ఆయన అన్నాడంటమ్మా, నువ్వు ఇంటి దగ్గర నుంచి బయలుదేరి చర్చికి వచ్చేటప్పుడు మీ ఇంటి బయట నువ్వు పైకి చూసినప్పుడు చందమామ కనపడిందా అంటే కనపడిందయ్యా అన్నట. బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి మన చర్చి బస్సు రాగానే ఎక్కావు కదా, ఆ బస్సులో ఎక్కిన తర్వాత నువ్వు పైకి చూస్తే చందమామ కనపడిందా అన్నాడంట. కనపడిందా? ఎక్కడుంది? బస్సు మీదే ఉందయ్యా. ఇందాక ఇంటి మీద ఉందయ్యా. దారిలో బయలుదేరి వస్తున్నప్పుడు పైకి ఎప్పుడన్నా చూసావా? చూశానయ్యా. చందమామ కనపడిందా? కనపడింది. ఎక్కడ? రోడ్డు మీద పైన కనపడిందయ్యా. ఇప్పుడు చర్చి దగ్గరికి వచ్చావు కదా. వచ్చాను. ఇక్కడ పైకి చూసావంటే చూశానయ్యా. చందమామ కనపడిందా? కనపడింది. ఎక్కడ కనపడింది? చర్చి మీదే కనపడిందయ్యా. ఎందుకు చందమామలు ఎన్ని ఉండయమ్మా? ఒకటేనయ్యా అన్నంట. ఒకటే, ఇంటి మీద, బస్సు మీద, రోడ్డు మీద, చర్చి మీద ఎట్ట కనపడిందమ్మా అంటే అయ్యా ఒక్క చందమామ కానీ ఎక్కడ ఉంటే అక్కడ. పిల్లరా చూడండి, దేవుడు ఎక్కడున్నాడంటే మన హృదయంలో ఉన్నాడు. ఎంతమంది హృదయాల్లో అంటే ఆయనకి ఇష్టలుగా జీవించేటువంటి ప్రతి హృదయంలో ఆయన ఉన్నాడు ఆత్మరూపిగా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎక్కడికో టెంపుల్ దగ్గరికి నువ్వు పరిగెత్తాల్సిన అవసరం లేదు. నీ భారము దించేటువంటి దేవుడు నీకు సమీపముగా ఉన్నాడు. యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను వెతుకుడి, ఆయన సమీపముగా నుండగా ఆయనను వేడుకొనడి. నీకు సమీపముగా ఉన్నాడు. నువ్వు మోకరించి ప్రభువా నా భారం ఇదయ్యా అని అడిగితే చాలు. నీ భారాన్ని దించి నీకు నెమ్మదిని విశ్రాంతిని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు మోకరించి అడిగితే చాలు. ఇంతకాలా చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా బైబిల్ గ్రంథంలో అంటే? ఒక ఆమె ఉన్నది చూడండి. 1 రాజుల గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనం నుండి 7వ వచనం వరకు కనుక మనం చదివినట్లుగైతే అక్కడ ఒక ఆమె ఉన్నదండి. అక్కడ ఒక ఆమె ఉన్నది. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య ఎలీషా దగ్గరకు వచ్చి చెబుతా ఉన్నది ఏమని? నీ శిష్యుడైనటువంటి నా పెనిమిటి చనిపోయాడు, అతడు యెహోవాయందు భయభక్తులు కలిగినటువంటి వాడు. ఇప్పుడు అప్పుల వాడు వచ్చి నా 2 కుమారులను తీసుకెళ్తాను అంటున్నాడు. అప్పులు తీర్చకపోతే పిల్లల్ని తీసుకెళ్తాను అంటున్నాడు. నేనేం చేయాలి? ఆయన బ్రతికున్నప్పుడు నిన్ను వెంబడించాడు, నీతో కలిసి తిరుగుతూ నా దేవుడు నా దేవుడు అంటూ అప్పులు చేసి చచ్చిపోయాడు. ఇప్పుడు ఆ అప్పులోళ్ళు వచ్చి పిల్లల్ని తీసుకెళ్ళిపోతాం అంటున్నారు. ఇప్పుడు నేనేం చేయాలి అని ఎలీషా అనేటువంటి దైవజనుడి దగ్గరకు వచ్చింది. ఎలీషా అనేటువంటి దైవజనుడి దగ్గరకు వచ్చింది. వస్తే ఎలీషా భక్తుడు అంటున్నాడు, అమ్మా నీ దగ్గర ఏముంది అంటున్నాడు. ఏదో ఉంటే ఏం దగ్గరికి ఎందుకు రావటం? అవునా కాదండి? ఏదో ఉంటే ఏం దగ్గరికి ఎందుకు రావటం? ఏమి లేకే కదా. ఏమి లేదయ్యా, అప్పులలో వచ్చి ఇంటి మీద పడుతున్నారు, పిల్లల్ని తీసుకెళ్ళిపోతున్నారు అని అంటుంటే నీ దగ్గర ఏముందంటావేంటి? నా దగ్గర ఏమి లేదు. ఆలోచించమ్మా, ఏమైనా ఉందేమో. నూనె బుట్ట ఒకటి ఉందయ్యా, అందులో ఎక్కడో కొంచెం అడుగునా నూనె ఉన్నది అని అనగానే ఎలీషా భక్తుడు చెప్తా ఉన్నాడు ఏమని? నువ్వు ఇంటికి వెళ్ళిపోయి నీ పిల్లలను పంపించి నీ చుట్టుపక్కల ఇళ్లలో కావలసినన్ని పాత్రలు, నీ ఇంట్లో పట్టినన్ని పాత్రలు అరువు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకో. నీవు
నీ 2 కుమారులు ఇంట్లోకి వెళ్ళి లోపల నుండి గడిపెట్టుకొని నూనె బుడ్డిలో కొంచెం నూనె ఉందన్నావు కదా, ఆ కొంచెము నూనె తీసి ఆ పాత్రలో పోయి అన్నాడు. ఉంది చిన్న నూనె బుడ్డి, అందులో అడుగున ఎక్కడో కొంచెం నూనె ఉంది. ఈయన అంటాడు ఇంటి నిండా పాత్రలు పెట్టుకొని దానిలో పోయి అని అంటున్నాడు. ఎక్కడి నుండి వచ్చింది? డౌట్ రావాలిగా ఇంకే. అది కాదు కానీ ఎలీషా గారు, ఉంది ఒక నూనె బుడ్డి ఇంట్లో, అందులో అడుగున ఎక్కడో కొంచెం నూనె ఉంది. ఈ కొంచెం నూనె ఇన్ని పాత్రలోకి ఎట్టొచ్చిందండి? నువ్వు మరీ చెప్పడం కాకపోతే వింటున్నాను కదా అని నీ ఇష్టం వచ్చినట్టు చెబితే ఎట్టాగండి అని అనాలి. అనలేదండి. దేవుని సేవకుడు ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో వెంటనే వెళ్ళిపోయింది, తన పిల్లలను పంపించింది, అరువు తెచ్చుకోగలిగినన్ని పాత్రలు తెచ్చుకున్నది, ఇంట్లో పేర్చేసింది. ఇంకా పాత్రలు పేర్చడానికి ఇంట్లో ఖాళీ లేదు. 2 కుమారులు తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోయింది. తలుపు వేసి గడి పెట్టేసేసింది. ఆ నూనె బుడ్డి తీసుకుని ఆ పాత్రలో పోస్తూ ఉన్నది. అన్ని పాత్రలు నిండిన దాకా ఈ బుడ్డిలో నుండి నూనె వస్తూనే ఉన్నది. చివరి పాత్ర ఎప్పుడైతే నిండిపోయిందో అప్పుడు ఈ బుడ్డిలో నుండి నూనె ఉబకటం ఆగిపోయిందండి. హల్లెలూయా. భర్త చనిపోయాడు. చిన్న చిన్న పిల్లలు అప్పులలో వచ్చి ఇంటి మీద పడతా ఉన్నారు. ఇప్పుడు ఈమె ఎక్కడికి వెళ్ళాలి? పుట్టింటికి వెళ్ళాలి. అవునా? ఏం చేస్తాయ్యా, ఏదో దేవుణ్ణి నమ్ముకున్నాడు కదా అని చెప్పి ఇచ్చి కట్టారాడికి. ఆడేమో అప్పులు చేసి నా యదాన పడేసిపోయాడు. ఇప్పుడు నేనేం చేయాలి? మీరే కదా చేసింది, మీరే ఏదో ఒకటి చేయండి అని చెప్పి వెళ్ళి పుట్టింటి మీద పడాలి. కానీ ఈమె అలా చేయలా. ఎక్కడికి వెళ్ళింది? దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది. హల్లెలూయా. నీ సమస్యల్లో, నీ కష్టాలలో, కన్నీళ్లలో నువ్వు వెళ్ళాల్సింది మనుషుల దగ్గర కాదు, వాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గర కాదు. ఎక్కడికి వెళ్ళాలి? యేసయ్య దగ్గరికి రావాలి. అందుకే ఆయన పిలుస్తూ ఉన్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి. అప్పుల భారంతో కృంగిపోతున్నటువంటి జనులారా నా దగ్గరికి రండి, మీ భారాన్ని దించి మీకు విశ్రాంతినిస్తాను అంటున్నాడు. నమ్ముతావా? ఆయన మాట నమ్ముతావా? నా ప్రభు దగ్గరికి వెళ్తే ఎవరికో స్పాన్సర్ చేస్తే కాదండి, గుర్తుపెట్టుకోండి. ఎవరికో స్పాన్సర్ చేస్తే కాదు. ఇప్పుడు బలి నేర్చుకున్నారు విశ్వాసులు కూడా. కష్టపడి సైకిల్ దగ్గర స్టార్ట్ అయ్యి, ముందు కాలినడకన స్టార్ట్ అయ్యి, చిన్నగా సైకిల్ నుంచి బైకు, ఇంటి చుట్టూ తిరిగి వీళ్ళ కోసం ప్రార్థన చేసేవాడికేమో ఎతికి 10 రూపాయలు చేతులు పెడతారు. ఎవరికి? నీ ప్రతి భారాన్ని తెలుసుకొని నీ నెమ్మది కోసం, నీ కుటుంబం కోసం కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ఉపవాసాలుండి అంగలార్చేటువంటి దేవుని సేవకునికి నువ్వు ఇచ్చి అడుగు నుండి తీసి 10 రూపాయలు. టీవీలో అయ్యగారు సూటు బూటేసుకుని వెనకాల రంగురంగుల లైట్లు పెట్టుకొని మాట్లాడంగానే ఆయనకేమో 1000 రూపాయలు ఫోన్ పేలు కొట్టేస్తారు. ఏమండి, ఇది న్యాయం అంటారా అన్యాయం అంటారా? నేను ఒక మాట అడుగుతాను. ఇప్పుడు కాలేబు ఉన్నాడు కదా, కాలేబు మా ఇద్దరికి అన్నం పెట్టకుండా మా తమ్ముడు ఎక్కడో ఉన్నాడు కదా, వచ్చిన డబ్బులు వాడికి పంపిస్తున్నాడు అనుకోండి, ఇది న్యాయమా? ఏంది? కనిపించింది ఎవరు? మేం కదా, అవునా కాదా? ప్రయోజకుడిని చేసింది ఎవరు? మేం కదా. సంపాదించే వయసు వచ్చిన తర్వాత మీతో నాకు సంబంధం లేదని చెప్పి తీసుకెళ్ళి మొత్తం ఇంకో చోట ఎక్కడో ఇస్తూ ఉంటే ఈ తల్లిదండ్రుల హృదయం ఎట్టుంటుంది? ఆ ప్లేస్లో మీరుండి ఆలోచించుకోండి. ఏంది? మీ సేవకుడు కూడా అంతే. ఎతికి 10 రూపాయలు ఇస్తున్నావే, కళ్ళ నీళ్ళు కళ్ళ కుక్కుని వెళ్తాడు. ఎందుకో తెలుసా? సేవకులు గుండే పరిస్థితులు మీకు తెలియండి. తెల్ల బట్టలు వేసుకోగానే ఆయనకేమండి అసలు ఇస్త్రీ లేనిదే బట్టలు వేయడు ఆయన, ఇస్త్రీ లేకుండా అనుకుంటారు. సేవకుడు గుండే పరిస్థితులు తెలియవు. నా అనుభవం ఒకసారి చెప్తాను. నేను నా అనుభవంలో ఒకసారి జరిగినటువంటి సంఘటన చెప్తాను. నందివెలుగు నుండి ఒక కుటుంబం ఫోన్ చేశారండి, అన్న వచ్చి ప్రార్థన చేయండి, కొద్దిగా సమస్యలు ఉండ మా కోసం ప్రార్థన చేయండి అని. బండిలో చూస్తే, ఈ బండి కదా అప్పుడు పాత బండి, బండిలో చూస్తే ఎక్కడో అడుగును కొట్టుకుంటుంది పెట్రోలు. ఏం చేయాలి? వెళ్తే ఎక్కడో మధ్యలో నందివెలుగు అంటే తక్కిలపాడు ఆ మధ్యలోకి వెళ్ళేసరికి ఆగిపోద్ది బండి. ఏం చేయాలి? వాళ్ళేమో సాయంత్రం రండి అన్న అన్నారు. ఏం మాట్లాడాల, మెదలకుండా వెళ్ళిపోయాను. దోసపాలెంలో ఆ మందిరం తలుపు తీసుకొని మందిరంలోకి వెళ్ళి కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాను. నేను వెళ్ళేసరికి ఒక సహోదరి ప్రార్థన చేసుకుంటుంది మందిరంలో. హల్లెలూయా.
ఎప్పుడు దేవుని మందిరంలో ప్రార్థన జరుగుతుండాలండి. నేను వెళ్ళేసరికి మందిరంలో ఒక సహోదరి ప్రార్థన చేస్తూ ఉన్నది. నన్ను చూసి హడావుడిగా లేచి వెళ్ళిపోయింది. రే, నేను వచ్చి ఏమైనా డిస్టర్బ్ చేసానేమో, లేకపోతే మంచిగా ప్రార్థన చేసుకునేది అనుకుంటున్నాను. నేను గబగబా వెళ్ళిపోయింది. సరే వెళ్ళిందిలే అని చెప్పి నేను కూర్చొని ప్రార్థన చేసుకున్నాను. ప్రభా, మరి వెళ్ళాలయ్యా, ఇప్పుడు దోసపాల నుంచి ఇంటికి వస్తుందో లేనో కూడా తెలియదు, పెట్రోలు అట్లా ఉన్న పరిస్థితి. ఎలాగ ప్రభా అని చెప్పి ప్రార్థన చేసుకుంటా ఈ హడావుడికి వెళ్ళిన సహోదరి ఇంటికి వెళ్ళి వంట చేసుకొని తీసుకొచ్చింది. నాకు వంట చేసుకొని తీసుకొచ్చింది. నేను ప్రార్థన ముగించుకొని లేవగానే పాస్టర్ గారు కూర్చుంది, గేటు దగ్గర కూర్చుంది, వాకిల్ దగ్గరే. పాస్టర్ గారు అన్నం తినండి పాస్టర్ గారు అంది. సరే పెట్టమ్మని చెప్పి తిన్నాను. ప్రార్థన చేయండి అంది. ప్రార్థన చేసి వస్తుంటే ఎట్లా అంది, 100 రూపాయలు. హల్లెలూయా. ఎంత? 100 రూపాయలు. వస్తా పలకలూరులో పెట్రోల్ పోపించుకొని ఇంటికి వచ్చి రెడీ అయిపోయి నందివెలికి వెళ్ళాను. నందివెలికి వెళ్తే వాళ్ళు కానుక ఇచ్చారు. మళ్ళీ వస్తా పెట్రోల్ పోయించుకొని వచ్చాను. హల్లెలూయా. సేవకుల పరిస్థితులు అయ్యి ఇస్త్రీ బట్ట చూడంగానే వాళ్ళకేమండి బాగా వస్తున్నాయి కానుకలు. మొన్న ఎవరు అంటున్నారు, మనోళ్ళకి తెలుసు, మా ఊరు వచ్చినాక పాస్టర్ గారు కార్లు కొంటున్నాడండి. వాళ్ళు ఎంత ఇస్తారో వాళ్ళకే తెలుసు. హల్లెలూయా. సేవకుల పరిస్థితులు తెలియవు. నీ ఇంటి చుట్టూ తిరిగే సేవకునేమో 10 రూపాయలు ఎత్తికి ఆడికి పంపిస్తున్నావు. ఆడి ముఖం కూడా తెలీదు. అపాయింట్మెంట్ కూడా ఈడు, నువ్వు వెళ్ళి కలవాలంటే ఇస్తాడా? ఈడు. గమనించండి పిల్లరా, ఆయనకి ఇస్తే నీ అప్పులెట్టు తీరుతాయి. గమనించండి. ప్రభు సన్నిధికి రా, ప్రభు సన్నిధిలో మోకరించి, ప్రభువా నా భారం ఇదయ్యా. ఈ సహోదరు అదే చేసిందండి. పుట్టింటి దగ్గరికి వెళ్ళలేదు, బంధువుల దగ్గరికి వెళ్ళలేదు, అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. దేవుని సన్నిధికి వచ్చింది, దేవుని సేవకునితో చెప్పింది. దేవుని సేవకుడు ఏదైతే చెప్పాడో అలాగే చేసింది. అప్పుల బాధ నుండి విడిపించబడిందని. చూడండి, కింద వచనాలు చదవండి. 6వ వచనం. ఆ పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారులతో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయాను. ఆమె దైవజనుడి అయిన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు అంటున్నాడు, పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పులు తీర్చుకో, మిగిలిన దానితో నీవును నీ కుమారులను బ్రతకండి. హల్లెలూయా, హల్లెలూయా. పుట్టింటికి వెళ్ళి అయ్యా మరి ఏందని అంటే వాళ్ళు కొంత ఇస్తారు. అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళి ఏందయ్యా కొంత అంటే వాళ్ళు కొంత ఇస్తారు. ఆ అప్పు సగం తిరిగి మిగతా సగం వీళ్ళ దగ్గర అప్పు, వాళ్ళ దగ్గర అప్పు ఉంది. కానీ యేసయ్య దగ్గరికి వచ్చింది, దేవుని సన్నిధికి వచ్చింది, దేవుని సన్నిధి తన గోడు చెప్పుకున్నది, నెమ్మది పొందింది, ఆ భారము దించబడింది. హల్లెలూయా. ఈ రాత్రి సమయంలో నీ భారము దించేటువంటి దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు. అడుగుతావా ఆయన్ని? అడుగుతావా? ఏముందిలేండి అంటారా? నీ భారము దించేటువంటి వాడు ఆయన. ఆయన పిలుస్తూ ఉన్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్నా సమస్త జనులారా నా యొద్దకు రండి. అప్పు లేని వాళ్ళు ఎవరు లేరు, రండి నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు. రెండవది, ఒకటి అప్పుల బాధ. యేసయ్య దగ్గరికి వచ్చి దేవుని సన్నిధికి వచ్చింది, దైవజనుడు చెప్పినట్టు చేసింది, విడుదల పొందింది. రెండవది చూడండి పిల్లరా, అనారోగ్యము. ఏంటండి? అప్పు లేనోడు, జబ్బు లేనోడు ఎవరిని ఉన్నారా? ఏంది, నాకు ఏ రోగం లేదన్న వాళ్ళు ఎవరిని ఉన్నారా? ఉన్నారా? పౌలు గారు ఎవరిని ఉన్నారా నాకు ఏ రోగం లేదనేవాళ్ళు? ఏంది, కనీసం బీపీ అయినా ఉంటుంది, ఉండదా? బీపీ ఉండబట్టి అంటుంది ఇంట్లో. అవునా కాదా? అవునా కాదా? ఈడు బయట నుంచి ఇంటికి వస్తే ఈడు నెమ్మదిగా ఉండడు, ఇంట్లో వాళ్ళని నెమ్మదిగా ఉన్నాడు కదా? అవునా కాదా? కనీసం బీపీ అన్న ఉంటుందండి. రోగం లేనివాడు లేడెవడు. మొదటిది అప్పుల బాధ అయితే, అప్పుల భారం అయితే, రెండవది అనారోగ్య భారం, రోగ భారం. ప్రతి ఒక్కడికి ఏదో ఒక జబ్బు ఉంటానే ఉంది. ఇప్పుడు చూడండి, తెల్లవారుజామున కనుక వెళ్ళండి, 5ంటికి రోడ్డుకి వెళ్ళండి, ఒక్కొక్కళ్ళు ఏం పరిగెత్తుతూ ఉంటారు, చొక్కాలు తడిసిపోయి. ఆడవాళ్ళు కూడా పరిగెడుతూ ఉంటారు, రొప్పుతూ ఉంటారు, పరిగెడుతూ ఉంటారు. ఏంటంటే కొలెస్ట్రాల్ అండి. ఇది కొలెస్ట్రాల్. ఏంటంటే షుగర్ అండి. అది ఏంటంట? షుగర్ అండి.
బీపీ అండి, రోగం లేని వాళ్ళు లేరు. కానీ యేసయ్య అన్నాడు, నా దగ్గరికి రా, నా దగ్గరికి రా, నీ రోగం ఎట్టాడిదైనా సరే నేను బాగు చేస్తా. నిజంగా యేసయ్య దగ్గరికి వస్తే రోగాలు తగ్గుతాయా? ఈ మధ్య కొంతమంది దేవుని బిడ్డలని చెప్పుకునేవాళ్ళే, దేవుడు స్వస్థపరుస్తాడా, నేను ఇదిగో మా ఊడిని పంపిస్తున్నాడు, కాలు అవుడు పోలియోలో కాలు పోయింది, ప్రార్థన చేసి వాడిని బాగు చేయండి మీరు అన్నాడు. వీళ్ళెవరు మళ్ళీ? వీళ్ళెవరు? దేవుని బిడ్డలేనంట. దేవుని పరీక్షించేటువంటి బుద్ధి ఎవరిదో తెలుసా? ఎవరిదో తెలుసా? యేసయ్య రాళ్లను రొట్టెలుగా చెయ్యగలడా లేదా? చేయగలడా లేదా? తెలుసా తెలీదా? తెలుసు కదా. నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకో, ఆడికి తెలుసు చేయగలడని. కానీ అంటున్నాడు, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను అంటున్నాడు. ఎవడు? యేసయ్యను పరీక్షించేటువంటి బుద్ధి ఆడిది. నీకు ఏడ నుండి వచ్చింది అది? స్వస్థపరచమను కావాలంటే. అరే యేసయ్యను నమ్ముకొని యేసయ్యనే పరీక్షిస్తాను, యేసయ్య సామర్థ్యాన్ని పరీక్షిస్తాను అంటున్నావు. అసలు నీలో ఉన్నది ఏ ఆత్మ? చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందరిని బతికించాడా? లాజరుని బతికించాడా? అంతే. నిజంగా చచ్చిపోయిన వాళ్ళు బతికించేదట ఇది, మిగిలిన వాళ్ళు కూడా బతికిమని అంటే ఆయన ఇష్టం. అది నువ్వెవరు అంటానికి? లాజరును లేపటం ఆయన ఇష్టమైంది, యాయిరు కుమార్తెను లేపడం ఆయనకి ఇష్టమైంది, నాయిను విధవరాలి కుమారుని లేపడం ఇష్టమైంది ఆయనకి. మిగతా వాళ్ళ సంగతే అది అడిగే అధికారం నీకు లేదు, నీకు లేదు. ఆయన సర్వాధికారి. గమనించండి ప్రియులారా, యేసయ్య స్వస్థపరచగలిగినటువంటి దేవుడు. నా జీవితంలో నా స్వానుభవం చెప్తా ఉన్నానండి. నేను యేసు ప్రభు వారిని నమ్ముకోకముందు భయంకరమైనటువంటి కడుపు నొప్పితో బాధపడేవాడిని. మీకు కావాలంటే మా అమ్మ లేరు కదా, మా తమ్ముడు ఉన్నాడు, అడగండి, చెప్తాడు నేను పడే బాధ. పని దగ్గరికి వెళ్ళి కూడా కింద పడి కొట్టుకులాడేవాడిని. మా ఊర్లో ప్రసన్నమ్మ అని డాక్టర్ గారు ఉండేది ఒక ఆమె, మరి ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు, కానీ ప్రసన్నమ్మ అని డాక్టర్ ఉండేది ఒక ఆమె. ఆమె దగ్గరికి తీసుకెళ్ళారు. ఆమె ఆ పరీక్షలు ఈ పరీక్షలు చేసి వారం రోజులు ఈ మందులు ఆడుకొని రండి, స్కానింగ్ తీపిచ్చి ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్ అయితే చేయాలి, స్కానింగ్ తీపిచ్చి లోపల గడ్డ ఏ స్థితిలో ఉందో చెప్తాను, ఆపరేషన్ చేయాలి అని చెప్పి అంది. దేవుని దయ వల్ల ఇప్పుడు 35 సంవత్సరాలు అయింది. నేను ప్రభువుని నమ్ముకొని 33 సంవత్సరాలు. 2 సంవత్సరాలు పడ్డా నా బాధ. నేను ఏ రోజైతే ప్రభువుని నమ్ముకున్నానో ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆ బాధ లేదండి నాకు. హల్లెలూయా, హల్లెలూయా. 33 సంవత్సరాలు అయిపోయింది. ఏ రోజుకి దాని కొరకు నేను ముందులో ఆడలా. అంటే ఇంకేం రోగం లేదంటే ఉన్నాయి. అది స్వస్థపరిచాడు దేవుడు, అది స్వస్థపరిచాడు దేవుడు. గమనించండి. ఎందుకు బైబిల్ అలా మేలు పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఉంది ఒక ఆమె. మార్కు సువార్త 5వ అధ్యాయంలో కనుక మనం చూస్తే 12 సంవత్సరాలుగా బాధపడుతూ ఉన్నదండి. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలుగా బాధపడుతుంది. అనేక మంది వైద్యులను సంప్రదించింది, ఉన్నదంతా వ్యయపరుచుకుంది. నేను మర్మాలు ఏం చెప్పట్లేదండి, మనందరికీ తెలిసినటువంటి విషయాలే చెప్తున్నాను నేను, మనందరికీ తెలిసిన విషయాలే. 12 సంవత్సరాలు యాతన అనుభవించింది. భర్త దగ్గరికి రానిస్తారా ఆ పరిస్థితిలో? సహోదరి మీకు తెలుసు, యేసన్న గారు ఒకసారి ఆమెను గురించి వర్ణిస్తూ చెప్పాడు. నువ్వు నా దగ్గర పనికిరావు, వెళ్ళిపో అని చెప్తే పుట్టింటికి వెళ్ళిపోయిందంట. పుట్టింటికి యేసన్న గారు చెప్పిన మాట ఇది, నా మాట కాదు, బైబిల్ ఆడ ఉందా అంటే నాకు తెలీదు. యేసన్న గారు అప్పుడు చెప్పిన మాట అది. పుట్టింటికి వెళ్తే వాళ్ళు నిన్ను ఒక 5 చేతిలో పెట్టాం కదా, నీ చావు అయినా బతుకైనా అక్కడే వెళ్ళిపో అన్నారంట పుట్టింటి వాళ్ళు. మళ్ళీ ఎక్కడికి వచ్చిందరే, నీ పుట్టింటి వాళ్ళకే పనికి రాలేదు, నువ్వు నా దగ్గర ఉండడానికి ఎట్ట పనికి వస్తా, పో పక్కకు పో అంటే, అయ్యా నేను ఏడకి వెళ్తానయ్యా, ఏదో దారి చూపించు నువ్వే అంటే పక్కనాడు ఒక గుడి చేసి ఆ పాకలో పెట్టాడంట భర్త. ఒంటరిగా ఉంటూ ఉంది, ఆదరించేటువంటి వాళ్ళు లేరు. 12 సంవత్సరాలుగా విసిగి వేసారిపోయింది. భరించలేని బాధ, ఎవరితో చెప్పుకోవాలో తెలీదు. పుట్టింటోళ్ళు పట్టించుకోవట్లా, భర్త పట్టించుకోవట్లా, దగ్గరికి తీసుకుని ఆదరించాల్సిన వాళ్ళే దూరంగా పెట్టేసేశారు. దిక్కులేని స్థితిలో పడి ఉన్నది ఆ సహోదరి. ఎవరో చెబుతూ అంటే విన్నది. యేసయ్య దగ్గరికి వెళ్తే ఆయన బాగు చేస్తాడు, ఆ బాధ ఆ భారము ఎలాంటిదైనా సరే ఆయన దించి నీకు నెమ్మదిని విశ్రాంతినిస్తాడు అని ఎవరో మాట్లాడుకుంటుంటే విన్నది.
ఆమె అనుకున్నదంట, ఆమెకు ఆలోచన వచ్చిందంట, ఆయన దగ్గరికి వెళ్ళడానికి నాకైతే అవకాశం రాదు, ఎందుకంటే నేను వెళ్తూ ఉంటేనే ఒకలాంటి దుర్వాసన వస్తుంది కాబట్టి ప్రజలందరూ నన్ను దూరంగా నెట్టేస్తారు. వెనుక నుండి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టుకుంటే చాలు అనుకుందంటండి. హల్లెలూయా. ఆలోచన వచ్చింది, తడవుగా బయలుదేరింది, ముసుగు వేసుకుంది, దాక్కొని యేసయ్య అలా సమూహం మధ్యలో వెళుతూ ఉంటే వెళ్ళిపోయి ఆయన అంగి అంచు అలా చివరన పట్టుకుందంటండి. హల్లెలూయా. 12 సంవత్సరాలుగా భరించలేనటువంటి ఆమె బాధ, ఆమె భారము క్షణాల్లో మాయమైపోయింది. నెమ్మది, విశ్రాంతి వచ్చేసిందండి. హల్లెలూయా. వెంటనే యేసు ప్రభువారు వెనక్కి తిరిగారంట. తిరిగి నన్ను ముట్టుకుంది ఎవరు అన్నాడు. వీళ్ళ మైండ్ పోయింది. ఏంటి ప్రభువా, జనం నెట్టుకుంటా నీకు భుజాలు తగులుతూ ఉన్నాయే, భుజాలు తగులుతూ ఉన్నారు, నీకు తగులుతూ ఉన్నారు, ముట్టుకున్నారు అని చెబుతావేంటి అని అంటే, కాదు నన్ను ఎవరో ముట్టుకున్నారు, ప్రభావము నాలో నుండి బయలువెడలెను. హల్లెలూయా. హల్లెలూయా. భుజాలు తగులుతున్నప్పుడు ప్రభావం బయటికి వెళ్ళలా, ఆయన మీద పడుతున్నప్పుడు ప్రభావం బయటికి వెళ్ళాలా. విశ్వాసంతో వస్త్రపు అంచు పట్టుకుంటే ఆయనలో నుండి ప్రభావం బయటకు వచ్చి 12 సంవత్సరాల బాధకి నివారణ కలిగించింది. 12 సంవత్సరాల భారము క్షణాల్లో దిగిపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రాత్రి సమయంలో నీ శరీరంలో ఉన్నటువంటి బలహీనత ఏదో నాకు తెలియదు, నా యేసయ్యకి తెలుసు, నీకు తెలుసు. నా యేసయ్య దగ్గరికి వచ్చావు, ఆయన సన్నిధికి వచ్చావు, ఆయన ఆత్మరూపే మన మధ్యలో సంచరిస్తున్నాడు. మోకరించి అడుగు, ప్రభా భరించలేని స్థితిలో ఉన్నానయ్యా, నా బాధ ఇది ప్రభా, అందరికీ దూరం అయిపోయానయ్యా, ఎవరు పట్టించుకునే స్థితిలో ఉన్నాను ప్రభా, నాకు సహాయం చేయ అని ప్రభుని అడుగు. ఆయన నీకు నెమ్మదిని, విశ్రాంతిని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మొదటిది ఏంటండి? అప్పుల భారం, భరించలేని భారం. మా ఆత్మీయ తండ్రి రమేష్ గారు చెబ్రోలో ఆయన ఒకసారి అన్నాడు, అప్పు అంట మనిషిని మానసికంగా నలిపేస్తుందరా అన్నాడు. ఏంటి? చెయ్యిలా అంటూ చెప్పాడు. అప్పు అనేది మనిషిని మానసికంగా నలిపేస్తుంది. వచ్చే మాటలు భరించలేరు, వీళ్ళకి ఇచ్చేస్తే పోద్ది అనుకుంటారు, కానీ ఇచ్చే స్తోమత కనపడదు. ఇటు మాట పడలేరు, అటు అప్పు తీర్చలేరు, నలిగిపోతూ ఉంటారు మధ్యలో. ఇలాంటి భారం యేసయ్య దగ్గరికి వచ్చింది, దేవుని సన్నిధికి వచ్చింది, నెమ్మది పొందింది, విశ్రాంతి పొందింది. రోగం చూస్తున్నట్టుగానే ఉంటారు, తెల్లారేసరికి కనపడరు. ఏంటంటే చనిపోయారు. అరే నిన్నే కదా మాట్లాడి, గుండె జబ్బు అంటయ్యా. ఏందది? గుండె జబ్బు అంట. అరే నిన్నే కదరా, రాత్రి మేము కలిసి మాట్లాడుకున్నాం, తెల్లారేసరికి గ్యాస్ తన్నేసింది అంటయ్యా. ఇంట్లో గ్యాస్ ఉండలేదు కానీ ఒంట్లో సిలిండర్లు ఉంటుంది చాలామందికి. హల్లెలూయా. ఇంట్లో గ్యాస్కి ఏమో కరువు, ఒంట్లో మాత్రం సిలిండర్లు ఉండేది. భారము భరించలేనటువంటి స్థితిలో ఉన్నావు, సంపాదన అంతటే పోతుంది. యేసయ్య అన్నాడు, నా దగ్గరికి రా, నీకు నెమ్మది ఇస్తాను, నా దగ్గరికి రా, నీకు విడుదలిస్తా, నా దగ్గరికి రా, నీకు నెమ్మదిస్తా అంటున్నాడు. వస్తావా యేసయ్య దగ్గరికి? మోకరించి అడుగుతావు, ప్రభా నా భారం ఇదయ్యా, నా శరీరంలో ఉన్నటువంటి ఈ బలహీనత నన్ను కృంగదీస్తా ఉన్నది ప్రభా, నాకు సహాయం చేయ, నా భారాన్ని దించయ్యా, నాకు నెమ్మది అయ్యా అని అడుగుతావా? ఆయన దించి నీకు విశ్రాంతిని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఐగుప్తు దేశంలోనంట ఇశ్రాయేలీల యొక్క భుజముల మీద నుండి ఆ భారాన్ని ఆయన దించాడంటండి. హల్లెలూయా. నువ్వు భారము భరించడం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు భరించలేని భారము భరిస్తేలాగా కృంగిపోవడం ఆయనకి ఇష్టం లేదు. నిన్ను లేవనెత్తి నీకు నెమ్మది ఇవ్వడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. అయితే నువ్వు ఆయన దగ్గరికి వచ్చి అడగాలి, ప్రభా నా భారం ఇది, నాకు నెమ్మది దయచేయమని అడుగుతావా? ప్రభు నీకు విశ్రాంతిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మూడవది, ఇది లేని వాళ్ళు కూడా ప్రపంచంలో ఎవరు లేరండి. ఏంటో తెలుసా? ఏంటి ఆ భారం? చూడండి, లేవి కాండము 22వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి నేను విధించిన విధిని అపవిత్రపరచి
దాని పాప భారము మోసికొని దాని వలన చావకుండునట్లు ఈ విధిని అంగీకరించవలెను, నేను వారిని పరిశుద్ధపరచు యెహోవాను. ఏమిటంటండి మూడో భారం? పాప భారం. ఏంటి? ఒకటి అప్పుల భారం. లేనోళ్ళు ఎవరు ఉన్నారా? రెండు అనారోగ్య భారం. లేనోళ్ళు ఎవరు ఉన్నారా? నాకే జబ్బు లేదండి అనేవాళ్ళు లేదు. మూడు పాప భారం. నాలో ఏ పాపము లేదు అని చెప్పగలిగినటువంటి వాడు భూప్రపంచంలో ఎవరైనా ఉన్నారండి? నా యేసయ్య తప్ప. భజన బృందం మధ్య కాదు, విమర్శకుల మధ్యలో నిలవబడి నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు, ఎవడు రుజువుపరచగలడని సవాలు విసిరి చెప్పగలిగినటువంటి వాడు నా యేసయ్య ఒక్కడే. హల్లెలూయా, హల్లెలూయా. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదం లేదు, ప్రతి ఒక్కడు పాపం చేసి ఉన్నాడు. నీలో ఉన్న పాపం ఏదో నాకు తెలియదు, నీకే తెలియాలి. ఆత్మవిమర్శ చేసుకో, ఆత్మవిమర్శ చేసుకో. నీలో ఎంత దుర్మార్గత ఉందో నీకు చూపిస్తాడు. అసలు నా అంత మంచోళ్ళు ఎవరు లేరండి. స్వనీతిపరులు దేవాలయంలోనికి వెళ్ళారంటే ఇద్దరు ప్రార్థన చేయడానికి. ఒకడేమో సరాసరి లోపలికి వెళ్ళిపోయాడు, ఇంకొకడేమో ఎక్కడున్నాడు? వాకిలి దగ్గర నుంచున్నాడు. ఎందుకు? లోపలికి వెళ్ళడానికి ఇటుకి ధైర్యం చాలట్లా. ఎందుకని? ఆయన పరిశుద్ధుడు, నేను పాపిని, నా బోటి పాపి ఆయన దగ్గరికి వెళ్ళలేడు, వెళ్ళకూడదు అనుకున్నాడు. ఆకాశం వైపు కన్నులెత్తి చూడటానికి కూడా ధైర్యం చాలక తల వంచుకొని రొమ్ము కొట్టుకొని, చూదేవా పాపినయ్యా, పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములోనే నశించిపోతున్నటువంటి వాడును, నన్ను కరుణించు ప్రభు అని చిన్న ప్రార్థన చేశాడు. దీర్ఘ ప్రార్థన చేయలే అక్కడ, చిన్న ప్రార్థన. కొంతమందిని ప్రార్థన చేయమంటే శాంతరణ చేస్తారు. నేను పొరపాటున అప్పుడు ఎల్ఈఎఫ్లో ఉన్నానండి. నేను బుధవారం కూడిక వాక్యమే 15 గంట 20 నిమిషాలు చెప్పాలి. వాక్యం చెప్పటమే, వాక్యం కోసం ప్రార్థన చేయమని ఇచ్చాను. 9 గంటలకు కూడిక అయిపోవాలి. 8:15కి ఇచ్చాను నేను ఈ అయ్యగారికి. ఎందుకంటే 15 గంట 20 నిమిషాలు వాక్యం చెప్పి మళ్ళీ ప్రార్థన చేయించాలి. చూడండి, 9:15 దాకా చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. స్టార్ట్ చేయటం, దేవా ఆది యందును భూమి ఆకాశాలను సృజించావు ప్రభు అని ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం దగ్గర మొదలుపెట్టాడు. ప్రకటన గ్రంథం దాకా వచ్చాడు. ఈ లోపు 9 దాటిపోయింది టైం. చివరిలో నేను దీవెని ఇచ్చేసి ముగిచ్చేసాను. హల్లెలూయా. ఇక వాక్యం లేదు, మిగతా వాళ్ళు ప్రార్థన చేసేది కూడా లేదు. ఒక గ్రామంలో, ఊరు పేరు చెప్పాలండి, మా చేబ్రోలుకి దగ్గరలో ఉన్నటువంటి గ్రామంలో ఒక సంఘం మూతబడిపోతే నేను రాధా గారని వెంకటప్ప కాలనీలో ఉండేవాళ్ళు, ఆయన చనిపోయారు, ఇప్పుడు లేరు. మేము కొద్దిమంది బ్రదర్సం కలిసి ఆ ఊరు వెళ్ళాము. ఆ చర్చి తలుపులు తీయించి చిన్న కూడికి పెట్టాము. ఆ గ్రామస్తులు భోజనం సిద్ధం చేస్తే భోజనం దగ్గర కూర్చొని ప్రార్థన చేయమని ఒక సంఘ పెద్దకు చెప్పాము. అయ్యా నువ్వు ప్రార్థన చేసి సంఘ పెద్దవు కదని. ఆయన మొదలుపెట్టాడు. మాకేమో ఆకలి వేస్తుంది, మళ్ళీ బయలుదేరి వెళ్ళాలి మేము. ఆయన గుంటూరు రావాలి, మేము అటు వెళ్ళాలి. ఈయన మొదలుపెట్టాడు. ఎంతసేపటికి ముగించట్లా. చూసి రాధన్న అన్నాడు, యేసునామములో అడుగుతున్నాను తండ్రి ఆమేన్ అన్నాడు. ఆయన చేస్తూనే ఉన్నాడు. ఈయన మాత్రం అమ్మయ్య అన్నాడు. ఆయన ఏంటంటే ఏమని ముగించాలో తెలియదంట అయ్యగారికి. సంఘ పెద్ద. ఈ రోజుల్లో సంఘ పెద్దలు ఎవరో తెలుసండి? తాగుబోతోళ్ళు, తిరిగిపోతోళ్ళు. సంఘాలలో సంఘ పెద్దలో పాస్టర్ గారు కూడా వాడికి ఎదురు చేయడానికి లేదు. యెహోవా సేవోపకరణములు మోయివారులారా, మిమ్మల్ని మీరే పరిశుద్ధపరచుకోండి. ఎక్కడ? సారా కొట్లు. వీడు సరాసరి సారా కొట్ల నుంచి గుడిలోకి వచ్చి, ఏట్రా పాస్టర్ గారు, పాస్టర్ ఏట్రా లెక్క చెప్పురా, మొన్న వచ్చినాయిగా సందాలు చెప్పురా అంటాడు. ఈ పాస్టర్ గారు వచ్చి వీడికి లెక్క చెప్పాలి. వీడు సారా కొట్టు నుండి వస్తే వీళ్ళు సంఘ పెద్దలు. వీళ్ళండి సంఘ పెద్దలు. సరాసరి వెళ్ళిపోయాడు గుడిలోకి. కానీ వీడు అక్కడి నుంచి, ప్రభా నేను పాపినయ్యా, నా బోటోడు నీ దగ్గరికి రాతాగడు ప్రభా, నన్ను కనికరించయ్యని చిన్న ప్రార్థన చేశాడు. ఎవరిని నీతిమంతుడిగా తీర్చాడంట దేవుడు? ఎవరిని? లోపలికి వెళ్ళి, ప్రభా వారంలో 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నా రాబడి అంతట్లో 10వ భాగం ఇస్తున్నాను, నేను దొంగను కాదు, అట్టటోని కాదు, ఇట్టటోని కాదు. ఇది నా వెనకాల ఉన్నాడే, నా వెనకాల అన్న ఉన్నాడు, ఆండ్రసన్ అన్న వాకిట్లో ఉన్నాడే, అట్టటువంటి అస్సలు కాదు ప్రభా నేను అన్నాడంట. ఇప్పుడు ఇంతకీ ఎవరు నీతిమంతులు? వాడికంటే వీడు నీతిమంతునిగా
తీర్చబడెను. హల్లెలూయా. స్వనీతి అండి. నాకు అసలు నాలో ఏ పాపం లేదు అనుకుంటే నువ్వు స్వనీతి పరుడివి, నువ్వు స్వనీతి పరురాలివి. కొంతమందిని ప్రార్థన చేయమంటే ప్రభా అని మొదలుపెట్టి, ప్రభా అదిగో వాళ్ళని దీవించు, ఇది వీళ్ళని దీవించు, ఇది వాళ్ళని కాపాడు, వీళ్ళని కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు. మొన్న నన్ను అట్ట అన్నాడు కాబట్టి ఆయన మాత్రం అసలు వదిలిపెట్టొద్దు, ఆయన అస్సలు దీవించొద్దు. ఈ ప్రార్థన ప్రారంభంలో నువ్వు చేయవలసిన మొట్టమొదటి పని నీ దోషాన్ని ఒప్పుకోవాలి. ప్రభా నేను పాపిని, ఈ దినమంతా నేను ఎక్కడెక్కడ తప్పిపోయానో నన్ను క్షమించు. నెక్స్ట్ దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాలను బట్టి ప్రభుని స్తుతించాలి. ఆ తర్వాత విజ్ఞాపన చేయాలి. చివరిలో నీ గురించి చేసుకో. మనం అట్ట కాదు, మందు మా గురించే చేయాలి. వాళ్ళందరూ పోవాలి. ఒక అమ్మ ఉండేది ఇక్కడ మాకు, వాళ్ళ మేనత్ గారు అంట రోజు గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేస్తుందంట. ఈమె చిన్నపిల్లప్పుడు, ఇప్పుడు లేదు, నేను చనిపోయింది, దానమ్మని చనిపోయింది, ఇప్పుడు లేదు. ఈమె చిన్నపిల్లప్పుడు మా అత్త రోజు వెళ్ళి ప్రార్థన చేస్తుంది. ఏం చేస్తుంది ప్రార్థన అని చెప్పి ఎందామని కిటికీ దగ్గరికి వెళ్ళి కిటికీ తలుపు చేసి ఇట్లా పెట్టిందంట, చెవి అట్లా పెట్టిందంట. పెడితే ఆమె ప్రార్థన చేస్తుందంట, ప్రభా మా అమ్మ నాన్నకి మేము ఇద్దరం, అమ్మ నాన్నకి ఇద్దరం, మా అన్న నేను, ఆస్తి మొత్తం వాడు ఒక్కడే తీసుకున్నాడు ప్రభా, ఆడపిల్ల కదా అని ఒక్క సెంటు భూమి కూడా నాకు ఇవ్వలేదు ప్రభా, వాడు చావాలయ్యా వాడు అని ప్రార్థన చేస్తుందంటే. దుర్మార్గురాల, అదేనా నువ్వు చేయాల్సిన ప్రార్థన? ఏమండి ఇలా మరి ఏమన్నా దుర్మార్గులు అనక ఎదుటి కీడు నాశించి ప్రార్థన చేసేవాళ్ళని, నాకు అసలు సెంటు భూమి కూడా లేదు ప్రభా, వాడు సావాలి ప్రభా అని ప్రార్థన చేస్తుందంట. ఏమో గుండె బాదుకొని చిన్నపిల్లంట, ఏమైనా వస్త్రాలు ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు, నాన్న అత్తెట్ట ప్రార్థన చేస్తుందని చెప్పిందంట. ఇక చూసుకోండి వారు ఇంకా అక్కడ. పిల్లలు గమనించండి పిల్లరా, ఇది మనం చేసేటువంటి ప్రార్థనలో. కానీ అతను అంటున్నాడు, నేను పాపినయ్యా, నన్ను క్షమించు. నీ దోషాన్ని ఒప్పుకో, ప్రభువుని స్తుతించు, ఇతరుల కొరకు విజ్ఞాపన చేయి, చివరిలో నీ అవసరతల కొరకు ప్రభువుని అడుగు. ప్రభు నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీ దోషాన్ని నీలోనే పెట్టుకొని, ప్రభా నేను మంచివాణ్ణయ్యా, మంచిదన్నయ్య అని చెప్పి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళదు. ఎందుకని? యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో ఒక మాట ఉందండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో ఒక మాట ఉంది, చదవండి. రక్షింపనేరకు ఉన్నట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, విననేరకు ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చును, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను కనుక ఆయన ఆలకింపకున్నాడు. ఒకసారి బాప్తీసం తీసుకున్నాక ఇంకా పాపం ఏంది? ఒక ఆయన పాట కూడా ఎగతాళి చేస్తా పాడాడు, దేవా పాపిని, ఇంకా పాపేనంట ఈడు అంటున్నాడు. నువ్వు సచ్చిందాక పాపివే, గుర్తుపెట్టుకో. సచ్చిందాక ఏదో ఒక పాపం నీలో ఏలుబడి చేస్తూనే ఉంచుంది. ఏదో ఒక పాపం. నువ్వు బాప్తీసం తీసుకున్నంత మాత్రం పరిశుద్ధి అయిపోవాలా? విత్తనం లోపల ఉంటుంది, వేరు లోపల ఉంటుంది. చెట్టు నరికేసామనుకోండి, అది చచ్చిపోయిద్దా? ఏమండి, నరికేసినంత మాత్రం చచ్చిపోయిద్దా? వర్షం పడంగానే ఆ మొద్దు మరలా చిగురించుద్ది, ఆ మొద్దు మరలా చిగురించింది. ఇది ఎంత డేంజరో తెలుసండి? ఇది ఎంత డేంజరో తెలుసా? ముగిస్తాను, సమయం అయింది, ముగిస్తాను. ఇది ఎంత డేంజరు. నువ్వు వారి యవ్వన కాల పాపము వారి ఎముకలలో ఇమిడి ఉన్నది అని దేవుని వాక్యం ఉందండి. ఎక్కడుందంట పాపం? ఎముకల్లో. ఎముకల్లో ఏముంటుంది? బోన్ మ్యారో ఉంటుంది. ఎముకల్లో ఏముంటుందండి? ఆదివారం కొడతాం కదండి, 4 ఇళ్ళకి వినపడాలి. ఇక్కడ కొడితే దాంట్లో నుంచి వచ్చింది ఇంత దానికోసం బండకేసి ఏం బాగుతారు దాన్ని కదా? ఏంటది? మూలుగా. దాన్ని ఇంగ్లీష్లో బోన్ మ్యారో అంటారు. నీ రక్తం ఎక్కడ పుట్టిద్దో తెలుసా? నీ రక్త కణాలు ఎక్కడ పుడతాయో తెలుసా? ఎక్కడ పుడతాయి? ఆ మూలుగులోనే, ఆ బోన్ మ్యారోలోనే నీ రక్త కణాలు పుడతాయి. నీ రక్తం ఎక్కడి నుంచి ఉబ్బుకుతుంది, ఉత్పత్తి అవుతుంది? నీ ఎముకల్లో నుంచి. నీ యవ్వన కాల పాపం ఎక్కడ ఉన్నది? నీ ఎముకల్లో ఉన్నది. ఇప్పుడు ఆ ఎముకల్లో ఉన్న పాపము ఎముకల్లో ఉన్నటువంటి బోన్ మ్యారోలో నుండి ఎక్కడికి వస్తుంది? రక్తంలోకి వస్తుంది. నరాల్లో జీర్ణించుకుపోయి ఉంటుంది నీ పాపం, తెలుసా? బాప్తీసం తీసుకోగానే మునకంగానే అయిపోయావా పరిశుద్ధిరాలి కాదు. నీ యవ్వన కాల పాపం ఇంకా నీ ఎముకల్లో ఇమిడే ఉన్నది, బోన్ మ్యారోలో ఇమిడి ఉన్నది. అది నీ రక్తంలోని ప్రతి కణంలోకి వస్తున్నది. గుర్తుపెట్టుకో.
ఇంకొక మాట ఉందండి, చూడండి. కీర్తనల గ్రంథము, నేను ముగిస్తాను. కీర్తనల గ్రంథము 38వ కీర్తన 4వ చరణం. 38వ కీర్తన 4వ చరణం. నా దోషములు నా తల మీదగా పొర్లి, ఎక్కడ తల మీదకి వెళ్తున్నాయంట, తల మీదకి వెళ్తున్నాయంట దోషాలు. గుర్తుపెట్టుకో, విడిచిపెట్టదు, నిన్ను పట్టుకుంటుంది. నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వు ఎంత దాగి ఉన్నా సరే నిన్ను పట్టుకుంటుంది. ఒక యథార్థ సంఘటన చెప్పి నేను ముగిస్తానండి. ఒక యథార్థ సంఘటన, జరిగినటువంటి సంఘటన. ఒక ఆయన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. సార్, నేను నా భార్య ఫస్ట్ షో సినిమాకి వెళ్ళామండి, నాకు నైట్ డ్యూటీ ఉండటం వలన ఒక రిక్షా మాట్లాడి నా భార్యని ఇంటికి పంపించి నేను డ్యూటీకి వెళ్ళాను. రిక్షా మాట్లాడి నా భార్యని ఇంటికి పంపించి నేను డ్యూటీకి వెళ్ళానండి. ఉదయం ఇంటికి వచ్చి చూస్తే నా భార్య ఇంట్లో లేదండి. రాత్రి మేము వెళ్ళేటప్పుడు వేసిన తాళం వేసినట్లే ఉన్నది. నా భార్య ఇంటికి రాలేదు. 2 రోజుల నుండి ఎదుగుతున్నాను కానీ ఎక్కడ నాకు ఆచూకీ దొరకలేదండి అన్నాడు. పోలీసులు కూడా విచారించారు. రోజులు గడిచిపోయినాయి, కొన్ని మాసాలు గడిచిపోయినాయి. ఆయన అంటే ఒకరోజు ఏదో పని మీద బయటికి వెళ్ళి వస్తూ ఒక రిక్షా మాట్లాడుకున్నాడు. రిక్షా మాట్లాడుకుని ఆ రిక్షాలో కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడంట. 4 రోజులు దాటిపోయింది, ఎక్కడికి వెళ్ళింది, ఏం చేస్తుంది, ఎలా ఉన్నది అని చాలా బాధపడుతున్నాడు. కొద్ది పెద్ద మధ్య వయసు, యవనస్త్రాలే కదా మధ్య వయసు. ఆలోచిస్తూ బాధపడతా ఎందుకో అనాలోచనగా ఈ రిక్షా తొక్కుతున్నటువంటి వ్యక్తి వైపు చూస్తే అతని తలకంట ఒక పట్టు వస్త్రం చుట్టుకొని ఉన్నాడంట. సహజంగా రిక్షా దొక్కే వాళ్ళు తలకేం చుట్టుకుంటారు, మొత్తం కండ చుట్టుకుంటారు. వీడు పట్టు వస్త్రాన్ని చుట్టుకున్నాడంట. జాగ్రత్తగా గమనించాడు. గమనిస్తే అది పట్టు చీరలో ఉన్నటువంటి మొక్క, అది పట్టు చీరలో ఉన్నటువంటి మొక్క, చీర నుండి తీసినటువంటి మొక్క అది. దాని విలువ వాడికి తెలియలే. ఆడేం చేశాడు, ఆ చీర తీసుకొని కొంత ముక్క కట్ చేసుకొని తలగొట్టుకు చుట్టుకుంటున్నాడు వాడు. దానికి ఎంబ్రాయిడింగ్ చేయించుకుంది, ఏం పేరు మరియమ్మ అని. అది కూడా ఆ తలగొట్టు మీద కనబడుతూ ఉంది. చూశాడు, ఈ చీర నా భార్యదే అనుకున్నాడు. అనుకుని అబ్బాయి కొద్దిగా దారిలో ఇక్కడ పలానా చోట పోలీస్ స్టేషన్ ఉంది కదా, అక్కడికి పోనీ అన్నాడంట. వీడు కొంచెం భయం వేసింది పోలీస్ స్టేషన్ అనగానే. ఎందుకంటే అంటే నాకు కొద్దిగా పని ఉందలే, మా వాళ్ళు ఉన్నారు అక్కడ, వెళ్ళాలి పదా అక్కడికి పోలీస్ స్టేషన్కి అంటే వీడు భయపడతానే తీసుకెళ్ళాడు. ఎవరు, ఈ రిక్షా వాడు భయపడతానే తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే నువ్వు ఇక్కడే ఉండరా అని చెప్పి పోలీస్ స్టేషన్ ముందు బండి ఆపి ఇతను లోపలికి వెళ్ళి, సార్ నేను పలానా రోజు వచ్చి నా భార్య కనబడటం లేదని చెప్పి కంప్లైంట్ ఇచ్చాను కదా, నా భార్య ఇంటి నుండి వెళ్ళినప్పుడు, మేము ఫస్ట్ సినిమాకి వెళ్ళినప్పుడు నా భార్య ఏ చీర అయితే కట్టుకొని ఉందో అదే చీరలోని ముక్క ఇదిగా ఆ రిక్షావుడి తల మీద ఉంది సార్. అదే నువ్వు ఎట్ట చెప్పగలుగుతావా, నా భార్య బ్రతుకున్నప్పుడు చీర మీద ఎంబ్రాయిడింగ్ చేయించుకుంది సార్, మరియమ్మ అని ఆమె పేరు, ఆ పేరు కూడా ఉంది, కావాలంటే చూడండి అన్నారు. మనవాడికి వెళ్ళి పోలీసులు తీసుకొచ్చి వాళ్ళ స్టైల్లో మాట్లాడితే అప్పుడు చెప్పాడు, ఫస్ట్ షో సినిమాకి వెళ్తా నగలన్నీ దిగేసుకొని వెళ్ళిందంట. కొంతమందికి బంగారం లేకపోయినా పిచ్చి అన్న వేసుకుంటారు. నాకు మొన్న ఈ మధ్య ఒక సంఘటన ఎదురైంది. నేను ఆడో మీటింగ్కి వెళ్ళి వస్తున్నాను, మా బావగారు ఇంట్లో ఉన్నాడని, మళ్ళీ ఆయన వెళ్ళిపోతాడేమని చెప్పి హడావిడిగా వస్తూ ఉంటే ఈ హైమా హాస్పిటల్ దాటంగానే తలుక్కుని పడిందండి కంట్లో. చూస్తే చైను దాటి వెళ్ళిపోయి కూడా అబ్బా ఇంకేముంది మీటింగ్ ఖర్చు అయిపోయింది అనుకున్నాను నేను. హల్లెలూయా, మీటింగ్ ఖర్చు అయిపోయింది అనుకున్నాను. మళ్ళీ వెనక్కి తిప్పుకొని వెళ్ళి అది తీసుకొని జేబులో వేసుకొని తీసుకొచ్చి చిన్నగా మా బావగారి ఉన్నప్పుడు వెళ్ళి నాకు మొత్తానికి తెలియదు కానీ తీసి ఆ ముందు పెట్టమ్మా అదేందు చూడు అన్నాను. అసలు ఎంత ఫీలింగ్ అనుకుంటున్నాం అంది, చూసుకో మీటింగ్ ఖర్చులకు వచ్చేసినాయి అన్నట్టుగా. అటు తిప్పి ఇటు తిప్పి చూసి ఇది పిచ్చిదయ్యా. ఏంటంటే ఇది ఎవరు తగ్గొట్టిన బాబతేనయ్యా, బండి మీద వెళ్ళే వాళ్ళు ఎవరు లాగి ఉంటారు, జారిపోయి కింద పడింది అని అంది. బంగారం లేకపోతే పిచ్చిదన్నా వేసుకొని వెళ్తున్నారు, అదే నీ ప్రాణం తీసి, ఇది గుర్తుపెట్టుకో. ఏడకు పడితే ఆడికి ఎప్పుడు పడితే అప్పుడే దిగేసుకొని వెళ్తున్నావు, అదే నీ ప్రాణం తీసుద్ది, గుర్తుపెట్టుకో. ఈమె బాగా నగలు దిగేసుకొని వెళ్ళిందంట. వెళ్తే ఫస్ట్ సినిమా చూశారు కదా, ఇంటి దగ్గర దించి వెళ్ళాలి కదా ఇతను. రిక్షా మాట్లాడి పంపించాడు. ఈ రిక్షా వాడి కన్ను ఈ బంగారం మీద పడింది. వాడు ఊరు బయటికి తీసుకెళ్ళి ఆమెను చంపేసి ఆ బంగారం అంతా తీసుకొని ఆ పట్టుచీర కూడా తీసుకొని వెళ్ళాడు. ఇది బాగుందిలే, తలకు బాగుండిద్ది అని చెప్పి ముక్క కట్ చేసుకొని తలకు చుట్టుకొని తిరుగుతున్నాడు. పట్టుచీర విలువ వాడికి ఏం తెలుసు,
వాడి పాపం ఎక్కడుండి పట్టించింది? వాడి పాపం ఎక్కడుండి పట్టించింది? దేవుని వాక్యం ఏం చెబుతుంది? నా దోషములు నా తల మీదుగా పొర్లి పారుచున్నవి. ఇది కథ కాదండి, జరిగిన సంఘటన. ఇది జరిగిన సంఘటన. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, నన్ను ఎవరు చూడలేదులే, నేను తిట్టిన బూతులు ఎవరు వినలేదులే, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, నీ ఇష్టం వచ్చిన సందులోకి వెళ్ళి వస్తున్నావు. గుర్తుపెట్టుకో, దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎవరు చూడలేదు అనుకుంటున్నావా? నీ జీవితాన్ని నన్ను ఎవరు గమనించట్లేదులే అనుకుంటున్నావా? హృదయంతరంగాలు నెరిగినటువంటి దేవుడు, నీ బ్రతుకు ఆశాంతం ఎరిగినటువంటి దేవుడు నేను చూస్తూనే ఉన్నాడు. విడిచిపెడతాడు అనుకుంటున్నావా? ఏం పట్టించుకోవట్లేదులే, నన్ను ఏం అంటలేదులే దేవుడు, ఎంత ప్రేమ కలిగినోడు అనుకుంటున్నావా? అంత న్యాయాధిపతి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య దగ్గరికి వచ్చి, ప్రభువా పాపినైన నన్ను కరుణించని ఆ యొక్క పాపాత్ముడు, ఆ పరిసయ్యుడు మోకరించి ప్రభు సన్నిధిలో అడిగినట్లుగా కనుక నువ్వు అడిగితే, ఏమండి, ఆ సుంకరి అడిగినట్లు కనుక నువ్వు అడిగితే ప్రభు నిన్ను పరిశుద్ధపరిచి ఆ పాప భారం అంతా దించి నీకు నెమ్మదిని, విశ్రాంతిని ఇవ్వగలడు. నువ్వు దొరిన బురద ఎలాంటిదైనా సరే, ఎలాంటి కంపు కొట్టే బురదలో దొరిలేస్తున్నా సరే, పాపపు బురదలో నిన్ను మెడ మీద పడి కౌగులించుకొని ముద్దు పెట్టుకొని అక్కున చేర్చుకునేటువంటి పరమ తండ్రి నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అడుగుతావా ప్రభుని? అందుకే ప్రభు గారు అంటున్నాడు, ఈ 3 రకాల భారాలు నేను చెప్పాను, ఇంక చాలా ఉన్నాయి చెప్తే. లేవా? మనకు తెలీదా ఏమేం భారం ఉందో? నీకు తెలీదా? ఉంది. ఇక అవన్నీ చెబితే తెల్లారిపోద్ది. 3 చెప్పాను, 3 భారాలు. 1 అప్పు, 2 రోగం, 3 ఈ 3 లేని వాళ్ళు ఎవరు ఉన్నారా? అందుకే మోకరించి అడుగు, ప్రభువా నా భారం ఇదయ్యా, నాకు నెమ్మది కావాలి ప్రభువా, నా దోషమును నెమ్మదిగా ఉండట్లేదా, నాకు నెమ్మది కావాలి, నాకు విశ్రాంతి కావాలి ప్రభు, సహాయం చేయి ప్రభుని కనుక నీవు అడిగితే ఆయన నీకు నెమ్మదిని ఇవ్వడానికి, విశ్రాంతిని ఇవ్వడానికి, నీ పాప భారాన్ని దించి, నీ అప్పుల రుణ భారాన్ని దించి, నీ రోగ భారాన్ని దించి, నీ పాపపు భారాన్ని దించి నీకు నెమ్మదిని, విశ్రాంతిని ఇవ్వగలిగినటువంటి సమర్థుడైన దేవుడు ఈ రాత్రి మన మధ్యలో ఆత్మరూపే సంచరిస్తూ ఉన్నాడు. మోకరించి ప్రభుని అడుగు, అయ్యా నువ్వు తప్ప ఇంక వేరే దిక్కు లేదు ప్రభువా, నా పాప భారాన్ని దించగలిగిన వాడు నీవయ్యా, నా రుణ భారాన్ని దించగలిగిన వాడు నీవయ్యా, నా రోగ భారాన్ని దించగలిగిన వాడు నీవయ్యా. నీ సన్నిధికి వచ్చానయ్యా, నువ్వే దిక్కయ్యా, నువ్వు తప్ప ఇంకెవరున్నారు ప్రభువా, నాకు నేను ఎవరి దగ్గరికి వెళ్ళగలను ప్రభువా? ఎలీషా దగ్గరికి వెళ్ళింది ఆ సహోదరి, రుణము నుండి విముక్తి పొందింది. నీ దగ్గరకు వచ్చింది ఆ సహోదరి, రోగము నుండి విడుదల పొందింది. ప్రభువా నీ దగ్గరకు వస్తే పాప భారాన్ని దించి విడుదలిస్తావు కదా ప్రభువా, కనికరించయ్యా, నాకు నెమ్మది కావాలి ప్రభువా అని ప్రభుని అడుగుతావా? ప్రభుని అడుగుదాం. నీ దోషాన్ని క్షమించేటువంటి దేవుడు. నీవు చేసిన పాపాన్ని హృదయంలో పెట్టుకొని ఎంతకాలం కృంగిపోతూ ఉంటావు, అయ్యో నేను చేసింది పాపమే, నేను చేసింది దోషమే, నేను దీన్ని విడుదల పొందలేకపోతా ఉన్నాను, దీని నుండి నా వల్ల కాటలేదని ఎంతకాలం ఏడుస్తూ బ్రతుకుతావు. సహోదరుడా, సహోదరి, ప్రభుని అడుగు, ఆయన నీకు నెమ్మదిని, విశ్రాంతిని ఇవ్వడానికి సిద్ధం. యేసయ్యా 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 యేసయ్యా. గుండె పగిలిన స్థితిలో వచ్చాను ప్రభువా, చెదరిన గుండెలను బాగు చేస్తావని, భారతభరితమైనటువంటి హృదయానికి నెమ్మదినిస్తావని నీ సన్నిధికి వచ్చానయ్యా. నాకు సహాయం చేయ ప్రభువా, నన్ను ముట్టయ్యా, నన్ను బాగు చేయ ప్రభువా. లోకమునే స్నేహించి లోకమాయలో చిక్కితిని, లోకమునే ప్రేమించి నీ ప్రేమను మరచితిని. లోకమునే స్నేహించి లోకమాయలో చిక్కితిని, లోకమునే ప్రేమించి నీ ప్రేమను మరచితిని. నా పరమ తండ్రిని ప్రేమ నెరుగక దూరమైతిని.
దిక్కులేని వాడనైని దయను కోరితిని, నా పరమ తండ్రిని ప్రేమ నెరుగక దూరమైతిని. దిక్కులేని వాడనైని దయను కోరితిని, యేసయ్యా 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 యేసయ్యా. గుండె పగిలిన వాడను, గూడు చెదిరిన గొవ్వను, దినమెల్ల దుఃఖముతో సంచరించువాడను, ఆదరించుమా నా యేసయ్యా, నా ఆధారము నీవేనయ్యా. ఆదరించుమా నా యేసయ్యా, నా ఆధారము నీవేనయ్యా. గుండె పగిలిన వాడను, గూడు చెదిరిన గొవ్వను, దినమెల్ల దుఃఖముతో సంచరించువాడను. పాప పంకెల మందున పడిపోతిని గతి నెంచక, పాపపు ఒడిలో తలవాల్చి పరమ ప్రేమనే మరచితిని. పాప పంకెల మందున పడిపోతిని గతి నెంచక, పాపపు ఒడిలో తలవాల్చి పరమ ప్రేమనే మరచితిని. పావనుడా నా పాపము బాప ప్రాణమునిచ్చితివి, పునరుత్థాన శక్తితో నన్ను నింపుము యేసయ్యా. పావనుడా నా పాపము బాప ప్రాణమునిచ్చితివి, పునరుత్థాన శక్తితో నన్ను నింపుము యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ఓహయ్యా, నువ్వే దిక్కని వచ్చాను ప్రభువా, నువ్వు తప్ప నన్ను ఆదరించేవారు లేరు ప్రభువా. భారభరితమైనటువంటి నా హృదయానికి నెమ్మదిని విశ్రాంతిని ఇవ్వగలిగిన వాడువు నీవేనని, నన్ను ఆదరించగలిగిన దేవుడవు నీవేనని, నన్ను ఆదరించి హక్కున చేర్చుకుంటావని ఆశతో వచ్చాను ప్రభువా, ఆశతో వచ్చానయ్యా. నా భారాన్ని దించగలిగిన దేవుడు అని నీ సన్నిధికి వచ్చానయ్యా. నెమ్మది లేదు ప్రభువా, బ్రతుకులో నెమ్మది లేదయ్యా, సంతోషం లేదయ్యా, సమాధానం లేదు ప్రభువా. సహాయం చేయనైనా, సహాయం చేయనైనా ప్రభు సన్నిధిలో అడుగు అడుగు. సహోదరుడా సహోదరి, నీ భారాన్ని దించి నీకు నెమ్మదినివ్వడానికి, నీకు విశ్రాంతినివ్వడానికి ఆయన నీ ప్రక్కనే ఉన్నాడు, నీ ప్రక్కనే ఉన్నాడు. నీకు సంతోషాన్ని ఇవ్వడానికి, నీ రుణ భారాన్ని తీర్చడానికి, నీ రోగ భారాన్ని తీర్చడానికి, నీ పాప భారాన్ని తీర్చడానికి ఆయన నీకు సమీపంలో ఉన్నాడు. అడుగుతావాడు అడుగుతావాడు. చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా మౌనంగా ఉంటుంది. ప్రభు నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని చేజార్చుకోవద్దు సహోదరి సహోదరు. చేద్దాం, ప్రార్థన చేద్దాం.